మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని మురారీపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సోమవారం సందర్శించారు. నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇక్కడికి నేను రావడం 5వ సారి. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో స్పందన లేదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న వారికి కరెంట్, డ్రైనేజీ, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. లిఫ్ట్లు పనిచేయడం లేదని, ఇంకా పలు సివిల్ పనులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడికి రావడానికి సరైన రవాణా సౌకర్యం కూడా లేదని, ఇల్లు ఇచ్చినా నివాసయోగ్యంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను కోరుతూ, లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే వరకు బాధితులకు అండగా ఉంటానని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణముదిరాజ్, మాజీ అధ్యక్షుడు యాదగిరి, ఉమ్మడి మండల షామీర్పేట్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఓన్లీ సబ్స్టేషన్ దాకా కరెంట్ వచ్చింది, ఇంకా మీరు ట్రాన్స్ఫార్మర్లకు రాలేదు. టెంపరీగా యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు నడుస్తుంది. ఏదైతే సివిల్ వర్క్ చేసుకోవడానికి సివిల్ వర్క్స్ కూడా ఉన్నాయి. సివిల్ వర్క్స్ ఉన్నాయి సార్. ఇంకా ఇప్పుడు కొన్ని వాటిలలో పిచ్చులు ఉన్నాయి. ప్లస్ అలా కాకుండా సజ్జలు ఒరిగిపోయినాయి, అట్లా పిచ్చులు అయినాయి. గ్లాసెస్ వర్క్ చేసి గ్లాసెస్ ఇంకా అప్లై చేయలేదు. రాసుకుంటున్న దాంట్లో అన్ని రాసేసుకుంటున్నాం ఒక్కొక్కటి. డబ్బులు వసూలు చేస్తున్నారు. సొసైటీకి 300 చెప్పినప్పుడు అదే ప్రకారంగా మేము ఆదాయం కొద్దిగా పట్టదాలు సొసైటీ చేసుకోవాలంటే అందరైతే మూలేకుండా వసూలు చేసుకున్నాము. కొన్ని బ్లాక్లు మా దాంట్లో కొంత 2460 మంది